నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇది నా కష్టార్జితం, చాలా కష్టపడి సంపాదించాను, నా కష్టార్జితం ఎటు పోదు అని కొంతమంది, ఇంత కష్టపడి సంపాదించానే నా కష్టార్జితమే పోయింది అని చాలా బాధపడేవారు కొంతమంది కదా. అసలు కష్టార్జితం అంటే శ్రమపడి సాధించింది, దాని విలువ చాలా గొప్పది. అమ్మో, అది ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి అయినా వచ్చిన డబ్బు పోయిందనుకో ఏదో ఏడిపేడ్చి ఊరుకుంటాం. అదే మనం కష్టపడి చెమటోడ్చి సంపాదిస్తాను చూడు, మన రక్తం చెమటగా మార్చి సంపాదించింది, అది పోతే ఎవరికైనా ఇవ్వడానికి పైసా అయినా కూడా వదిలిపెట్టలేకపోతాం. మంచి మంచి కథలు ఉన్నాయి జయ దాని మీద, కష్టార్జితాల మీద. భలే చక్కటి కథ ఉంది. చందమామ కథ ఒకటి చెప్దాం. పూర్వం ఒక గ్రామంలో ఓ బ్రాహ్మణ ఆయన ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏదో న్యాయవారం చేసుకుని జీవించేవాడు. ఎక్కడికైనా వెళ్ళాడు. భార్య ఆయన ఇద్దరే, ఎవరు లేరు. పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయింటే వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు. ఎవరింటికైనా వెళ్ళి మంత్రం ఏదో చెప్పేవాడు. ఏదో వాళ్ళు పావలా వరద ఇస్తే అప్పుడేముంది కాసులు, రాగి డబ్బులు, బియ్యము పప్పు ఉప్పు ఇస్తే అది వండుకుని తినేవాళ్ళు. అంతే, అలాగే బతికేవాళ్ళు. అయితే వాళ్ళకి ఒక పూరి గుడిసి ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. తలదాచుకునేందుకు గూడుంది, రోజుకు ఒక ముద్ద అన్నం, అంతకంటే ఏముంది. ఆయన అలాగే వెళ్ళేవాడు, వచ్చేవాడు. ఎక్కడైనా అవసరమైతే ఏదో చిన్న పని చేసుకొచ్చేవాడు, వాళ్ళకి సహాయం చేసేవాడు. వాళ్ళు ఇచ్చిన దాంతో గడిపేవాడు. అయితే భార్య అనేది ఎన్నాళ్ళు ఇట్లా పెద్దవుతామా, రోగమో రష్టో రాదు, వానో వంగుడో వస్తుందా? వానాకాలం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఏవి తేలేవు. వానాకాలం ఏం తినాలి? రోగమో రష్టో వస్తే మనకి తిండి ఎవడు పెడతాడు? అదే కదా. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళలేవు, అప్పుడు ఎట్లా మన గతి గడిచేది? బతుకున్నంతకాలం జీవయాత్ర కొనసాగాల్సిందే కదా. దానికి ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏం చేయాలి? చీమల్లాగా కొంచెం రేపటికి ఒక 10 రూపాయలు పక్కన పెట్టుకోగలగాలి అని రోజు శతపోరేది. ఆయన ఏమనేవాడు, ఏదో శ్రమతో బతుకుతున్నామమ్మా, నడిచి తెచ్చుకుంటున్నాను అంతేను, అంతకంటే వద్దు అనేవాడు. ఇక అవగా కొన్ని రోజులు ఇట్లా గడిచేసరికల్లా ఆవిడ రోజు పోరేది. మొదట్లో అప్పుడప్పుడు అనేది, తర్వాత రోజు పోరుతుంటే ఏమంది, మన దేశపు రాజుగారు, ఆ ఊరు రాజుగారు చాలా ధర్మాత్ముట, దానాలు అవి చేస్తాట, మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా తేకూడదు అనేసరికల్లా సరే వెళ్ళాడు. ఓ రోజు మళ్ళీగా లోపలికి దొరికింది అవకాశం. అయ్యా, మీ కష్టానికి ఫలితం దొరికితే, మీ శ్రమకి ఫలితంగా ఏదైనా ఉంటే అది నాకు ఇవ్వండి అని అడిగాడు. రాజుగారు ఆలోచించాడు. శ్రమ, ఏం శ్రమ పడుతున్నాను నేను అని ఆలోచించుకున్నాడు. ఆయన ఏం శ్రమ పడ్డు, పొద్దున్నే లేస్తాడు, మంది మాగదులు వచ్చి స్తోత్రాలు చేస్తారు, వాళ్ళ స్తోత్రపారాయణం అయిన తర్వాత స్నానానికి లేవదీస్తారు, వాళ్ళు ఒకళ్ళు దొంగతారు, స్నానం ఒకళ్ళు చేయిస్తారు, బట్టలు ఒకళ్ళు ఇక దొడుగుతారు, లేదా వాళ్ళు ఇస్తే ఈయన తొడుక్కుంటాడు. తర్వాత ఆయన నడుచుకుంటూ వెళ్తాడు ఆస్థానంలోకి. మంత్రులు వస్తారు, కథలు చెప్తారు, కాకరకాయలు చెప్తారు, మాట్లాడతారు, ఇక్కడ శిస్తులు అంటారు, అవంటారు ఇవంటారు. భోజనం వేళవుతుంది, మధ్యాహ్నం భోజనం చేస్తాడు, వింజామర్లు ఎవరో వేస్తారు, ఈయన పడుకుంటాడు. సాయంకాలం లేస్తాడు, వ్యాహాళ్ళకి వెళ్తాడు, రాణిగారి దగ్గరికి వెళ్తాడు, ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడతాడు. మొత్తం మీద ఆలోచిస్తే నేనేం శ్రమ పడుతున్నాను అనుకున్నాడు రాజు. నా శ్రమ ఫలితం ఇది అని ఇవ్వడానికి ఏమి ఇవ్వాలో తెలియలే ఆయనకి. అయ్యా, 2 రోజులు ఆగిరండి, ఇస్తానన్నాడు. ఈయన ఏమడిగాడు? అడిగింది నీ శ్రమ ఫలితం ఏదైనా ఉంటే అది ఇవ్వమన్నాడు. శ్రమపడి సంపాదించింది ఇవ్వాలి, అంతే. రాజుగారు ఏం బాగా ఆలోచించాడు. వాడు నిజమే, నేను ఏమీ శ్రమ పట్టల్లా, నా సంపాదన ఏది? ఈ రాజ్యం మా నాన్న ఇచ్చాడు, ఈ సంపద అంతా ప్రజలు ఇచ్చేది నాకు. శిస్తులు వసూలు అవుతాయి, పన్నులు కడతారు కదా, మనం మళ్ళీ దాన్ని ప్రజల మీద ఖర్చు పెడుతూ ఉంటాం. బొక్కసం కొంచెం నిండుతుంది. పెద్దగా యుద్ధాలు చేసింది ఏమీ లేదు, చిన్న రాజ్యం. ఆలోచించి మర్నాడు పొద్దున ఏం చేశాడు ఆయన, రాచ దుస్తులు పక్కన పెట్టి ఒక పాత పంచె అది తెప్పించుకుని కట్టుకుని తలపాగా చుట్టుకుని ఒక సామాన్యుడిలాగా ఊళ్ళోకి వెళ్ళాడు. ఏదైనా పని చేసి సంపాదించాలి. ఈయన వెళ్ళేసరికల్లా ఒక కుమ్మరి ఆవం పెట్టుకుంటున్నాడు. కుమ్మరి చక్రం పెట్టుకుంటారు కదా, మట్టి అంతా ఓ పక్కకు పోసాడు. కుమ్మరి ఆ మట్టి తొక్కాలి, దాన్ని బాగా తొక్కి స్వాధీనపరచాలి కదా మెత్తగా. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉంచున్నాడు. ఆయన ఎవరండి అని అడిగాడు. బాబు, ఏదైనా పని ఇస్తారా అన్నాడు. పని లేదు, నాకు పని కావాలనేసరికల్లా ఏమన్నాడు, ఎప్పుడైనా అలవాటు ఉందా, తొక్కేవా మట్టి అంటే? తొక్కలేదండి ఎప్పుడు అన్నాడు. సరే, నీకు చేత వచ్చినట్టు తొక్కు. ఇదిగో ఈ మట్టి తయారు చేశా కదా, అందులోకి దిగు, ఆ బురదలోకి, అది తొక్కు. తర్వాత నేను ఒక కుండలు చేసుకునే సమయానికి మట్టి తీసుకుంటాను, నేను ఈ లోపల మిగిలిన ఏర్పాట్లు చేసుకుంటాను అన్నాడు. ఈ రాజుగారు పోయి ఆ బురదలో దిగాడు. పంచె కట్టుకున్నాడు. బురదలో దిగితే ఏనాడైనా పని చేస్తేనా అది ఎట్లా ఇట్లా 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 తొక్కుతూ ఉండాలి. ఈ తొక్కుడు ఇక్కడ అయిన తర్వాత ఇంకో అడిగేసి తొక్కాలి. విసురుగా తొక్కితే ఢామని పడతారు, అంతేగా. ఆవన్లో మట్టి తొక్కే చోట విసురుగా తొక్కకూడదు. ఒక్క చోటే, ఒక కాలు కింద పెట్టి ఒక కాలు పైకి పెట్టి అట్లా
ఆ టెక్నిక్ తెలియాలి. టెక్నిక్ తెలియాలి, చేత కావాలి. పైగా బలం పెట్టి తొక్కటం, అది ఎంత తొక్కితే అంత నున్నగా వస్తుంది మట్టి. సాయంత్రం 4 రూకలు ఇస్తానని చెప్పాడు ఆయన, ఆ కుమ్మరాయన. మధ్యాహ్నం 3 గంటలైంది, రాజు అలసిపోయాడు, చెమటలు కారిపోతున్నాయి, కాళ్ళు పీకేస్తున్నాయి, ఆకలి వేసేస్తోంది, తలకాయ తిరిగిపోతోంది, మరి డబ్బులు కావాలి. సరే 3, 4 అయ్యేసరికి ఆయన అన్నాడు, ఆ తొక్కించాలే రానాయన బయటికి అని. ఏనాడైనా పని చేసిన మొహమైనా నీది, ఏం పని చేసావు, ఇలా చేతకాని పనులకు దిక్కకూడదు, ఒప్పుకున్నాను కాబట్టి 4 రూపాయలు ఇస్తున్నాను, ఇదిగో ఏదో తింటావని అని చేతిలో పెట్టాడు. రాజుగారు హట్టాకట్టాగా పుష్టిగానే ఉన్నాడు, ఆయన కట్టుకున్న పాతగుడ్డల వల్ల ఆయన బీదవాడిగా కనిపిస్తున్నాడు అంతే. సరే ఆ 4 రూపాయలు చేతితో పుచ్చుకున్నాడు. ఏం చేశాడు ఈయన, బాగుందనుకుని వెళ్ళి హంసతోలుగా తలప మీద పడుకున్నాడు. ఆ పూట కాళ్ళు పిసికించుకుని కాస్త కాళ్ళకి రెస్ట్ ఇచ్చి మర్నాడు పొద్దున్న తెచ్చాడు రెడీగా. బ్రాహ్మణ ఆయన మళ్ళీ వచ్చాడు. ఈ బ్రాహ్మణ ఆయన భార్య ఏమనుకుంది, రాజుగారు ఎల్లుండి ఇస్తానన్నాడంటే బళ్ళ మీద భోగభాగ్యాలు ఎత్తించి పంపిస్తాడనుకుని ఆవిడ సిద్ధంగా కూర్చుంది. ఈయన వచ్చాడు. ఈయన ఏమన్నాడు, రాజుగారు బ్రాహ్మడికి చెప్పాడు, అయ్యా నా సంఫలితం ఇదిగోండి అని 4 రూకలు ఎత్తి ఆయన చేతిలో పెట్టాడు. ఆయన మహాప్రసాదం అని బ్రాహ్మణ ఆయన పుచ్చుకొచ్చాడు. ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లా, పుచ్చుకొచ్చాడు. పుచ్చుకురాగానే ఈయన చేతిలో ఊగించుకుంటూ వచ్చాడు, రొంటిని పెట్టుకున్నాడు. అవి ఊగించుకుంటూ వచ్చేసరికి ఆవిడకి అర్థం కాలే, ఏమంటే రాజుగారు ఏమైనా బండి అవి పంపిస్తాంటే, బండి ఏమిటి, ఇదిగో ఈ 4 రూకలని ఇచ్చాడు అనేసరికి ఆవిడ గుండు మండిపోయింది. కాశీకి వెళ్ళి కొంగరెక్క తెచ్చినట్టు రాజుగారి దగ్గరికి వెళ్ళి 4 రూకలు తెచ్చావా, అవి 3 రూకలు పోపో అని తిట్టి మొగుడిని, మనకున్న యాయవారమే చాలు, ఈ రూకలు అక్కర్లే, ఏం అక్కర్లేదని ఆ పక్కన పెరట్లో వాళ్ళకి వెనకాల చిన్న పెరడు ఉంది కదా, పూరింటికి విసిరేసింది. ఆయన మళ్ళీ యథాప్రకారం చెంపుచ్చుకుని యాయవారానికి వెళ్ళిపోయాడు. అయితే కొద్ది రోజులకి ఒక 4 చిన్న చిన్న మొక్కలు మొలిచినాయి వాళ్ళ వెనకాల పెరట్లో. ఏదో చిత్రమైన మొక్క, వాటిని పెరగనిచ్చారు. అవి కొంచెం అంత పెద్దవి అయ్యేసరి కల్లా విచిత్రంగా అంతంత కాయలు కాసినాయి. ఏమిటో ఈ చెట్టు ఏనాడు చూడలేదు, ఈ కాయలు ఏనాడు చూడలేదు, ఏం కాయ చూద్దామని ఆ కాయ కొంచెం పక్వానికి రాగానే కోస్తే దాని నిండా ముత్యాలు ఉన్నాయి. ఇదేమిటి ఇట్లా ఉన్నాయి అని చూసి అన్ని కాయలు కోసారు. కాయలన్నీ కోయగానే కాయలన్నిట్లలోనూ ముత్యాలే ఉన్నాయి. ఈయనేమిటి, ఈ గింజ ఏమిటి అసలు, అది ముత్యాలు అనుకోలే వాళ్ళు, ఇదేమిటి ఇట్లా మెరుస్తున్నాయి, ముత్యాల్లాగా ఉన్నాయి అనుకున్నారు. ఆ ముత్యాలు పట్టుకెళ్ళి ఆ ఊళ్ళో ఉన్న ఒక వ్యాపారస్తుడు చూపించారు. మేలి రకం ముత్యాలు ఇవి అని చెప్పాడు. నాకు ఇవ్వండి తీసుకుంటానన్నాడు. ఈయన ఇంటికి వచ్చేసరికి అలా కాయలన్నీ కోసేసాడా, మళ్ళీ చెట్లు కొత్తగా పూత పూసినాయి. ప్రతి 10 రోజులకి కాయలు కాసేవి ఆ చెట్లు, ఆ 4 చెట్లు. కాయలు వలిస్తే ముత్యాలు వస్తాయి. బా, ఈ ముత్యాలు పట్టుకెళ్ళి అక్కడ అమ్ముకుని మెల్లిగా వీళ్ళు ధనవంతులు అయ్యారు. అయితే ఇట్లా కొంచెం రోజులు గడిచేసరికి ఎవరింట్లోనో ఒక చెట్టుకి ముత్యాలు కాస్తున్నాయని తెలుసుకుని రాజుగారు మంత్రి గారు వాటిని చూడబోయారు. ఏమిటి ఆ వింత అని. ఇప్పుడు బ్రాహ్మడు ఆయన భూమిలో దొరికినాయి అనుకో, వాళ్ళ ఇంట్లో దొరికితే రాజుగారి పరం అవుతుంది. వాళ్ళ చెట్టుకు కాసింది రాజుగారి పరం అవ్వదు కదా, వాళ్ళ పరమే అవుతుంది. అప్పుడు రాజుగారు మంత్రి గారు ఇద్దరు వచ్చారు. వచ్చి ఏమిటండి మీ ఇంట్లో ఏదో చెట్టుకి ముత్యాలు కాస్తాడో చూడడానికి రాజుగారు వస్తాను, మంది వార్పలం అంతా వచ్చారు. రాజుగారు వచ్చేసరికల్లా ఆ బ్రాహ్మణ ఆయన రాజుకు నమస్కారం చేసి ఆశీర్వాదం చేశాడు. రాజుకి గౌరవించి నమస్కారం చేశాడు. రాజును ఆశీర్వదించాలి బ్రాహ్మణ. మీరు ఒక 4 రూకలు ఇచ్చారు నాకు, ఆ 4 రూకల్ని బయట దొడ్లోకి విసిరేసింది మా ఆవిడ. ఆ రూకల్లోంచే మొలిచిన ఈ మొక్కలు ఎక్కడ రూకలు విసిరిందో అక్కడే వచ్చినాయి, వాటికి ఈ కాయలు కాస్తున్నాయని చూపించారు. అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. శ్రమ ఫలితం ఇది. అది ఒక వ్యక్తి శ్రమ పడితే దానికి ఇట్లాంటి అద్భుతమైన ఫలితం వస్తుంది. అందుకని ఆయన ఏం చేశాడట, ఆ రోజు నుంచి ప్రతి వాళ్ళు శ్రమించి పని చేయాలని. మంత్రి గారు వచ్చి ఇక్కడ ఆఫీస్లో కూర్చుంటాను కదా, రోజు మొక్కలకు గొప్పలు తవ్వడం ఏదో ఒక పని చేయాలి, శారీరక శ్రమ ఉన్న పని ప్రతివాడు చేయవలసిందేనని చాటింపేసేట. దానివల్ల అందరికీ ముత్యాలు రాలా, ఆరోగ్యాలు వచ్చినాయి. అంతే కదా, శ్రమ పడటం తెలిసింది, శ్రమకి విలువ. ఇది కష్టం, కష్టానికి విలువ. ఈ మొక్కలకి గొప్పలు తవ్వటం, ఈ గోడకి సున్నం కొట్టడం, ఇవన్నీ కష్టమైన పనులు. దానికి తగింది ఇవ్వాలి. ఒక రోజు పనే కదా, 1 రూపాయే ఇస్తానని కాకుండా ఓ రోజంతా ఆ సున్నం వేస్తే ఆ నొప్పి ఏంటో మనకు తెలుస్తుంది. అందుకని ప్రతివాడు శ్రమపడి పని చేయాల్సిందేనని రాజుగారు చాటింపేశారు. శ్రమకి విలువ అలాంటిది. సూపర్. ముత్యాలు రావు, మనకి రానే రావు, ఊహించొద్దు అసలు. కానీ దానికి సరి అయిన ఫలితం వస్తుంది. శ్రమకి ఫలితం ఇవాళ లభించకపోయినా రేపు తప్పక లభిస్తుంది.
ఆ ఫలితం వచ్చినప్పుడు రమ్మగారు నిజంగా చాలా తృప్తి కలుగుతుందండి. చాలా సంతోషం కలుగుతుంది, చాలా సంతోషం. అది మాటల్లో చెప్పలేం, అనుభవించే వారికి తెలుస్తుంది అది. తెలుస్తుంది. కాబట్టి కష్టే ఫలి అన్నారు. 100% కష్టపడి ఫలితాన్ని ఫలితాన్ని పొందండి, పొందండి. అంతే కదా. సూపర్ 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 రమ్మగారు. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ జయ. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదైనా మంచి కథ ఒకటి చెప్పుకుందామండి. భర్తను గెలిచిన భార్య సూపర్. ప్రేక్షకులందరికీ చాలా ఉత్సాహంగా ఉంటుంది జయ. అవునండి, మన ఫాలోవర్స్ అందరు చాలా ఆనందిస్తారు. వినటానికే బాగుంది కదా. చందమామ కథ. ఓకే అండి. పూర్వమట విదేహ రాజ్యానికి సామంతులు చాలా మంది ఉండేవాళ్ళు. సామంతుల్లో ఒక ఆయన వీరసేనుడు. ఆయన వృద్ధుడయ్యే నాటికి ఆయనకి జయంతుడని ఒక యుక్త వయసుకు వచ్చిన కుమారుడు ఉండేవాడు. ఆయన ఈ జయంతుడితో పాటు మాలిని అని ఒక పిల్లని కూడా పెంచాడు. ఆయన చనిపోయాడు కానీ ఈ పిల్లని పెంచాడు. ఈ పిల్ల ఎవరంటే ఒక మూలికా వైద్యుడి కూతురు. ఏదో సందర్భంలో ఈయనకు దెబ్బ తగిలితే ఆ మూలికా వైద్యం చేసిన ఆయన బాగా సహాయం చేశాడు, వైద్యం చేశాడు. ఈయన ఆరోగ్యం చిక్కింది. వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి రాకపోక ఉండేవి. ఆ మూలికా వైద్యుడు సడన్గా మరణించాడు. ఆయనకు ఒక కూతురు ఉంది, మాలిని. ఆ పిల్ల ఈయన ఏం చేశాడంటే ఆయన మరణించేసరికల్లా నా అన్నవాళ్ళు లేని ఆ పిల్లని తెచ్చి తన భార్య అయిన లక్ష్మీదేవికి అప్పచెప్పాడు. ఈ పిల్లని కూడా పెంచు మనవాడితో పాటు అని. వీళ్ళ ఇంట్లో పెరిగింది మాలిని. అయితే ఈయనకి జయంతుడు కొడుకున్నాడు కదా, ఈ జయంతుడు మాలిని ఒక ఇంట్లోనే పెరిగారు. మాలినికి చిన్నప్పటి నుంచి జయంతుడు అంటే ప్రేమ, ఇష్టం. కానీ జయంతుడు ఎప్పుడూ పిల్లని పెద్దగా పట్టించుకోవాలి. తమ ఇంట్లోనే ఉండటం, ఆ పిల్ల తనని అట్రాక్ట్ చేయడానికి ఏ వేషము వేయకపోవటంతో అతను ఈ పిల్ల బాగుందని అందుకని చక్కగా అదేదైనా వాళ్ళ చూపులు అవి చూస్తే బాగుండేది. ఆ పిల్ల ఎప్పుడూ చూసేది కాదు. కానీ ఇతనంటే ఇష్టం ఆ పిల్లకి. ఇద్దరు యుక్త వయస్కులు అయ్యారు. వీరసేనుడు మరణించాడు. ఈ అబ్బాయి సామంతుడుగానే ఏదో సుమారుగా సామంతుడి కుమారుడుగా ఉండేవాడు. మాలిని ఎంత ఇష్టం ఉన్నా అది ఏమనుకునేదంటే అమ్మాయి, నేను వీళ్ళింటో గతి లేక పెరిగేదాన్ని, ఇతను ఏ సామంతుడి కుమార్తెనో లేకపోతే రాజుగారి కుమార్తెనో పెళ్లి చేసుకోగలిగేంత ఘనత ఉన్నవాడు, మనకెక్కడ లభిస్తుంది ఇలాంటిది అని ఇట్లా తన దీని పట్ల అంటే తన పరిస్థితిని బట్టి ఆ అమ్మాయి ఎప్పుడూ అతన్ని కొంచెం హేళగా ఏదైనా సైగ చేయటం లాంటివి కూడా చేసేది కాదు, కామ్గా ఉండేది. అయితే ఏమైంది, రాజుగారి దగ్గర నుంచి శశిభూషణ్ అని ఒక ఆయన వచ్చాడు వీళ్ళ దగ్గరికి. వచ్చి లక్ష్మీదేవి గారికి ఏం చెప్పాడంటే, అమ్మ రాజుగారికి ఏదో తీవ్రమైన జబ్బు చేసింది, ఆయన ఎన్నాళ్ళు టీకా ఇస్తాడో మనకు తెలియదు, మరి నీ కుమారుడు యుక్త వయస్కుడు ఏదో ఇంట్లో పెట్టుకుని ఉంచుకోవద్దు, నీ భర్త ఏ స్థానంలో ఆ స్థానంలో ఉన్నాడో, మహారాజా స్థానంలో ఏ ప్లేస్లో ఉన్నాడో ఆ ప్లేస్కి నీ కుమారుడు సరిపోతాడు. రాజుగారు ఆరోగ్యంగా ఉండగానే పిల్లవాడిని కనుక అక్కడికి పంపేవంటే మరి ఇతనికి ఉద్యోగం స్థిరపడిపోతుంది, సామంతు గారి కొడుకుగా కాకుండా సామంతుడుగా ఉంటాడు అని నచ్చజెప్పాడు. నచ్చజెప్పేసరికల్లా ఈవిడ ఆలోచించి కొడుకుని పంపడానికి నిశ్చయమైంది. కొడుకుని ఎక్కడికి పంపాలి, వీళ్ళు ఉన్నది చిన్న ఊరు, మహారాజాస్థానికి పంపాలంటే విదేహకి పంపించేసేయాలి. ఈ అబ్బాయి వెళ్ళిపోతాడనగానే ఈ పిల్ల మెల్లిమెల్లిగా కళ్ళ నీళ్ళు తుడుచుకోవటం మొదలుపెట్టింది. తుడుచుకుంటుంటే ఏమన్నది ఆవిడ అడిగింది 1-2 సార్లు, ఎందుకే అమ్మాయి అంటే పాపం రాజుగారికి జబ్బు చేసిందని బాధగా ఉందండి అని. తర్వాత ఇంకో 2 రోజులు పోయాక అతను బయలుదేరాడు. వెళ్ళాక కూడా ఈ పిల్ల కళ్ళు తుడుచుకుంటోంది. ఈవిడికి డౌట్ వచ్చింది, ఎందుకు ఈ పిల్ల ఇట్లా ఎంతసేపు కళ్ళు తుడుచుకుంటోందంటే ఈ అమ్మాయి ఏమంది, ఆవిడ అడిగింది, ఎందుకే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాం అమ్మడు అని అడిగితే, రాజుగారి వైద్యం నేను కుదర్చగలను, కానీ నన్ను ఎవరు పంపిస్తారు, నన్ను ఎవరు ఒప్పుకుంటారు, అందుకని ఏడుస్తానంటే ఆవిడకి నవ్వొచ్చింది. అది అదే జయంతుడు వెళ్ళిపోయాడని ఏడుస్తున్నావు కదా నువ్వని బాగా నిలదీసి అడిగింది. అవును జయంతుడు అంటే ఇష్టమని ఒప్పుకున్నాక ఏమంది, రాజుగారికి వైద్యం చేయగలను అత్త నేను అని చెప్పేసరికల్లా మా నాన్న నాకు ఇలాంటి వైద్యాలు చాలా చెప్పాడు చిన్నప్పుడు, 12-10 ఏళ్ళు వచ్చేదాకా తండ్రితో ఉంది, కొన్ని మూలికలు నేను గుర్తుపడతాను కూడా, మా నాన్న తీసుకెళ్ళేవాడు అని చెప్పేసరికల్లా సరే ఈవిడ ఏం చేసింది, పిల్ల వైద్యం చేసినా చేయకపోయినా జయంతుడిని ఒకసారి చూసొస్తుందని రాజాస్థానానికి కబురు చేసి ఈ పిల్లని బండి కట్టించి పంపించింది. బండి కట్టించి పంపించేసరికల్లా ఈ సామంతుడి ఇంటి నుంచి వచ్చింది కాబట్టి రాజుగారి అమ్మాయిని లోపల రానిచ్చాడు, కానీ ఈ చిన్న పిల్లని చూసేసరికల్లా ఆయన తెల్లబోయాడు. ఈ పిల్లని చూస్తే దానికో 18-19 ఏళ్ళు ఉంటాయి. ఈ 18 ఏళ్ల చిన్నపిల్ల ఇది నాకేం వైద్యం చేస్తుంది, మూలికా వైద్యం చిన్న పనే, ఎంత తలపండిపోవాలి దానికి. ఆయన ఏమన్నాడంటే, ఇగో నాకు నీ వైద్యం మీద నమ్మకం లేదు, వైద్యం సరిగ్గా కుదరపోతే నీ తలది ఇస్తా, వైద్యం కనుక కుదిరి నాకు జబ్బు కుదిరిపోతే ఆ స్థానంలో నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళకి ఇచ్చి నేను వివాహం చేస్తానని ఒప్పుకున్నాడు. బాగుందిగా, నువ్వు యుక్త వయస్కులవి పిల్లవి, పెళ్లి కావాల్సిన పిల్లవి కాబట్టి నీకు అద్భుతమైన పెద్ద కుటుంబంలో వివాహం జరిపిస్తా, మందు కుదరలేదో నీ తల దించేది నీకు నిరుకేనని అన్నాడు. ఆ అమ్మాయి ఒప్పుకుంది. 4 రోజుల్లో రాజుగారి జబ్బు కాస్త కుదిరిపోయింది.
అమ్మాయి వచ్చేటప్పుడు మూలికలు పుచ్చుకొచ్చింది. శశిభూషణ్ వచ్చాడు కదా, ఆయన రాజుగారికి ఉన్న వ్యాధి లక్షణం అన్నీ చెప్పాడు. అమ్మాయికి ముందే తెలుసు, అక్కడి నుంచి మూలికలు పుచ్చుకొచ్చింది. మూలికా వైద్యం కుదిరింది, రాజుకు గుణం కనపడింది, శుభ్రంగా తయారయ్యాడు. 4 రోజుల కల్లా బాధలు తగ్గిపోయింది. ఆయన ఒక వారం రోజులు బాగా పుష్టి పుంజుకున్నాక ఒకరోజు మొత్తం ఆస్థానం అంతా మోహరించినప్పుడు ఈ పిల్లని వెంబడి పెట్టుకెళ్ళి అందరినీ చూపించి, వీళ్ళల్లో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావో చెప్పు, నువ్వు ఎవరినంటే వాడికి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తానన్నాడు. రాజుగారు ఆజ్ఞ శిరసావహించాల్సిందేగా. ఈ అమ్మాయి ఏం చేసింది, అటు ఇటు తిరిగి జయంతుని చూపించి ఈయనకిచ్చి చేయండి నన్ను అంతే. రాజుగారు నాడు జయంత ఈ పిల్లని పెళ్లి చేసుకో అన్నాడు. అనగానే సర్రుమని లేచాడు జయంతుడు. దీన్ని ఏం చేసుకోవటం ఏంటండి, ఇది మా ఇంట్లో పెరిగింది, మా ఇల్లు కాపెట్టుకుని ఉన్న పిల్ల, ఇది కావాలని ఎత్తేసి నా మీద నన్ను పెళ్లి చేసుకోవడానికి పని చేసిందని పోట్లాడాడు. అనేసరికి ఈ పిల్ల అవమాన పడిపోయింది. సభలో అట్లా అంటే అవమానం కాదు మరి, మా ఇంట్లో ఎంగిలి మెతుకులు తింది పెరిగింది ఇలాంటి మాటలంటే అమ్మాయి తలదించుకుని వద్దులేండి, వివాహం వద్దు, పోనీళ్ళండి, నన్ను ఊరు పంపించేసేయండి అది అనగానే రాజు అన్నాడు, హత్తేరి నేను అన్నమాట కాదంటావా, పెళ్ళైతే నువ్వు చేసుకుని తీరాల్సిందేనన్నాడు. జయంతుడు కొళ్ళు మండిపోయింది. ఇప్పుడు కాదంటే సామంతు ఉద్యోగం పోతుంది, అదే తల్లి ఏమంటుందో ఆలోచించుకుని సరేనన్నాడు. వివాహం జరిగిపోయింది. జరిగిపోయాక ఆ రోజు సాయంకాలం చెప్పాడు ఆయన, జయంతుడు ఏదో నన్ను పెళ్లి చేసుకుని సాధించాను అనుకుంటున్నావేమో, ఎప్పటికీ నువ్వు నా పెళ్ళానివి కాలేవు. రాజుగారి ముచ్చట కోసం పెళ్లి చేసుకున్నా కానీ నీతో కాపురం చేసే ఉత్సాహం నాకు లేదు. నువ్వెవరో నేనెవరో, ఎక్కడికి పోతావో పో అనేసరికి అలా పిల్లయ్యి అక్కడి నుంచి పిల్లేచక వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఉత్తరం ఏమని రాశాడంటే, నీవెప్పటికీ నా భార్యవి కాలేవు, నా ఉంగరం నీ చేతికి ఏనాడు వస్తుందో ఆనాటికి నువ్వు నా భార్య అనుకో, అది జన్మలో జరిగే పని కాదని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ పిల్ల బేకమొహం వేసింది. ఇంతలో వాళ్ళ అమ్మ కూడా వచ్చిందిగా పెళ్ళికి. ఆవిడ ఎవరెవరో వీడు ఇంత పని చేశాడని పిల్లని బతులాడి ఏదో ఓదార్చింది. ఈ వెళ్ళిన జయంతుడు కాశీరాజు దగ్గర ఉద్యోగానికి చేరాడు. ఓహో, విదేహ నుంచి వెళ్ళిపోయాడు. సరే ఈ పిల్ల కూడా ఏం చేస్తుంది, ఇంకా నాకు ఇంట్లో ఉండబుద్ధి కావటం లేదు, ఎక్కడికైనా వెళ్తానని అమ్మాయి దేశాటనంకి మొదలుపెట్టింది. తీర్థయాత్రలు చేసేది, ఏదో కొంచెం డబ్బు ఇచ్చాడు రాజుగారు. అయితే వివాహం అప్పుడు రాజుగారు ఒక ఉంగరం ఇచ్చారు ఈ అమ్మాయికి. ఉంగరం ఇస్తే ఏమన్నారు, ఇంత పెద్ద ఉంగరం పెడుతున్నారు నాకని అన్నది. అనేసరికల్లా నీకు వద్దన్నప్పుడు నాకే ఇవ్వు అని అన్నాడు ఆయన. ఆయన వేలు ఉంగరం తన జబ్బు తగ్గించిన ప్రీతితోటి, నువ్వు నీకు వద్దనిపిస్తే ఇంకెవరికి ఇవ్వబోక నాకే ఇద్దుగానిలే అన్నాడు. సరే ఆ ఉంగరం పెట్టుకుంది వేలికి. ఆ అమ్మాయి కూడా దేశాటానికి బయలుదేరింది. క్రమంగా అటాటాటాట కాశీనగరానికి చేరింది. ఈ కాశీనగరంలో ఒక రాజకుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆవిడ పేరు విమలాదేవి. భర్త లేడు. ఆవిడకి నీలవేణి అని ఒక కూతురు ఉంది. పిల్ల బాగుంటుంది. ఈ జయంతుడు కాశీరాజ్యానికి వచ్చాక అతనికి దృష్టి ఈ నీలవేణి మీద పడింది. ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటానని కబురు చేశాడు. చేస్తే వాళ్ళు ఇంకా ఒప్పుకోలే. వీళ్ళు చాలా సామాన్య కుటుంబీకులు, అవతానికి రాజకుటుంబమే కానీ ఆస్తి స్వాస్థ్యం ఉన్నవాళ్ళు కాదు. కానీ జయంతుడికి పెళ్ళయిందని, పెళ్ళి ఇష్టం లేక దేశాంతరాలకు వచ్చాడని ఒక వార్త ఉన్నది వాళ్ళకి తెలుసు. ఈవిడ ఈ అమ్మాయి మన మాలిని అని ఆ విమలాదేవి గారింటికి చేరింది. ఓకే, దేశాటం చేస్తూ తీర్థయాత్రలు చేసుకుంటూ వీళ్ళ ఇంటికి చేరేసరికల్లా సరే ఆవిడ ఒక సందర్భంలో చెప్పింది, ఈ పిల్లాడు ఒక అబ్బాయి అడుగుతున్నాడు, అతనికి వివాహం అయిందంటున్నారు, అది ఇది అనేసరికల్లా బాగా ఆలోచించుకుని ఏం చేసింది, వాళ్ళకి నిజం చెప్పేసింది. నేనే అతని భార్యని, ఓ పని చేయండి, పిలిపించండి, ఈ అమ్మాయి మాట్లాడతాను, ఈ అమ్మాయితో మాట్లాడతానని అడుగుతున్నాడు. పిలిపించండి, నేను చెప్పినట్టుగా మాట్లాడితే చాలు, మీకు అనంతమైన సంపద మీ పరం చేస్తానని ఒప్పించుకుంటే సరే ఏం చేసింది, అతన్ని జయంతుడికి కబురు చేయించింది. జయంతుడు వచ్చి వీళ్ళతో మాట్లాడినప్పుడు సరే నీలవేణి పెళ్ళికి ఒప్పుకున్నట్టుగా ఒప్పుకుని ఏదైనా ఇవ్వమని ఏం చేసింది, తన ఉంగరమేమో అమ్మాయికి ఇచ్చింది. అమ్మాయికి ఇస్తే అమ్మాయి ఏం చేసింది, ఉంగరాలు మార్చుకుందాం మనం అని చెప్పేసి జయంతుడి ఉంగరాన్ని నీలవేణి తీసుకుంది. నీలవేణి దగ్గర ఉన్నటువంటి మాలినికి రాజుగారు ఇచ్చిన ఉంగరం ఉంది కదా, అది ఇతనికి ఇచ్చేసరికల్లా సరే వివాహం చేసుకుందాం అనుకున్నాం. ఇంతలో ఏమైంది, ఈ మాలిని చనిపోయినట్టుగా ఒక వార్త పుట్టించారు. ప్రయాగలో ఎక్కడో మాలిని మరణించిందని. సరే ఇతనేమనుకున్నాడు, మాలిని ఎలాగో మరణించింది, ఈ లోపల తల్లి ఉత్తరం రాసింది. ఉత్తరం రాసి మాలిని మరణించిందని వార్త వచ్చింది, మరి నువ్వు ఇంటికి వచ్చేసి అమ్మాయికి తిలోదకాలు అవి ఇవ్వాలి కదా, భార్య కదా అనేసరికల్లా ఇతను బయలుదేరాడు. తను బయలుదేరి తల్లి దగ్గర మరి వివాహం చేసుకోవాలని అమ్మ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కూడా రమ్మన్నాడు. విమలాదేవిని నీలవేణిని కూడా రమ్మన్నాడు. వాళ్ళతో పాటు మాలిని కూడా బయలుదేరి. ఇంతలో ఏమైంది, ఈవిని చూడ్డానికి లక్ష్మీదేవిని చూసి చాన్నాళ్ళు అయిందని
రాజుగారు ఆ ప్రాంతం వైపుకి ఎటో విడిది చేయడానికి వెళ్తూ రాజుగారు శశిభూషణుడు ఇద్దరు కలిసి ఈ లక్ష్మీదేవి గారి దగ్గరికి వెళ్ళారు, జయంతుడు వాళ్ళ అమ్మ దగ్గర. అదే సమయానికి ఇతను వచ్చాడు. వచ్చేసరికల్లా మాలిని ఎలా ఉంది ఏమిటి అని రాజుగారు అడిగేసరికల్లా మాలిని చనిపోయిందన్న వార్త చెప్తే ఆయన చాలా బాధపడ్డాడు. అయ్యో నాకు వైద్యం చేసింది, ఎంత చక్కటి పిల్ల, జయంతుడికి ప్రాప్తం లేకపోయిందంటే శశిభూషణుడు అన్నాడు, జయంతుడు ఎట్లాంటి దురదృష్టవంతుడు, రాజు మాట నిలబెట్టల, తల్లి మాట నిలబెట్టలా, భార్యని పోగొట్టుకున్నాడు. సరే ఈ మాటల సందర్భంలో ఈయన జయంతుడికి వేలుకున్న తన ఉంగరాన్ని చూశాడు రాజుగారు. ఆయనకి ఏం డౌట్ వచ్చింది, మాలిని చనిపోవటం ఏంటి, జయంతుడే దాన్ని చంపేశాడు. ఆ పిల్ల వేలికి నేను ఇచ్చిన ఉంగరం ఉంది. అమ్మాయి ఏం చెప్పింది, నా ఉంగరాన్ని మళ్ళీ మీకే ఇస్తానది, నేను పెట్టుకోలేకపోతే మీకే ఇస్తానది. నా దగ్గరికి రావాల్సిన ఉంగరం జయంతుడి వేలికి ఎలా వచ్చింది, జయంతుడి వేలికి ఎలా వచ్చింది అనేసరికల్లా వెంటనే జయంత చెప్పు, నిజం చెప్పు, నువ్వు మాలిని నువ్వు నా ప్రాణదాత, ఆ పిల్లని నువ్వు చంపేసి ఉంటావు, ఈ ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చిందని చెడామడ అరిచాడు ఆయన. అరిస్తే ఇతను పెళ్లి సంబంధం మాట చెప్పకుండా ఎవరో ఒక అమ్మాయి ఎక్కడికో వెళ్తూ నా మీద విసిరేసిందండి నువ్వు కట్టుకథ ఏదో చెప్పబోయాడు. చెప్పినా రాజు నమ్మల. ఈ వీడే ఆ మాలిని ఏలుకోవటం ఇష్టం లేక ఆ పిల్లని చంపేసి ఉంటాడు, అందుకే దాని వేలు ఉంగరం వీడి దగ్గరికి వచ్చింది, లేకపోతే ఎట్టా వస్తుంది నీ దగ్గరికి. అది ఇంతలో ఏమైంది, ఆ సుభద్రాదేవి మన విమలాదేవిను కూతురు ఈవిడ అమ్మాయి నీలవేణి వచ్చారు. వచ్చేసరికల్లా మాట్లాడుకుంటూ ఇతను ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోదలుచుకున్నానని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆ అమ్మాయి ఏమంది, నేనేం వివాహం చేసుకోను, ఈయన నాకేమి ఇవ్వలేదు, ఈ ఉంగరం ఈవిడ ఇచ్చిందంటే నేను ఎక్కడిచ్చాను నాకు తెలియదు అంటుంది అమ్మాయి. రాజుకు అర్థం కాల. ఇతను వీళ్ళ పేరు చెప్తాడు, వాళ్ళేమో మాకు తెలియదు అంటారు, నేను ఈ అమ్మాయికి ఉంగరం ఇచ్చానంటాడు, నాకేం ఉంగరం ఇవ్వలేదు, నా వేలకు ఉంగరం ఏమీ లేదంటుంది అమ్మాయి. ఇతను ఉంగరం ఏమైంది. ఇంతలో మాలిని వచ్చి ప్రభువుకు నమస్కారం చేసింది, అత్తగారికి ఒక దండం పెట్టింది, శశిభూషణ్కి ఒక దండం పెట్టేసరికల్ ఆయన వాళ్ళని అమ్మ బతికే ఉన్నావా, నువ్వు చనిపోయావని చాలా బాధపడుతున్నాం మేము అనేసరికల్ నేను బతికే ఉన్నాను. అయితే ఇతను అన్నాడు, నేను మాలిని కంటితోటి చూడలే ఇప్పటిదాకా, ఇప్పుడే చూస్తున్నా, ఆ ఉంగరం నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అంటే నేనే ఇచ్చాను, ఇదిగో ఈ ఉంగరానికి మారుగానే తన చేతికున్న ఉంగరం చూపించి, ఆ చేతి ఉంగరం ఎవరిది, జయంతుడిది. వాడు ఏం చేశాడు, రాశాడు ఉత్తరం, నా ఉంగరం నీ చేతికి చేరితేనే నువ్వు నా భార్య అయినట్టు అని చెప్పాడు. ఇప్పుడు ఉంగరం చేస్తే భార్య అయిన ఒప్పుకోవాల్సిందే కదా, అంతేగా. నిర్ఘాంతపోయాడు అతను. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నాకు ఇంకో దారి లేకపోయింది, నేను కావాలని చేయకుండానే ఇలా జరిగింది, ముందు అతను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో మీకు వైద్యం చేయలే, మీరు అన్నారు కాబట్టి నేను అతన్ని చూపించాను అనేసరికి జయంతుడు కూడా సర్దుకున్నాడు. అతను పెళ్ళినప్పుడు చూసిన పిల్ల వేరు, ఈ 3 సంవత్సరాల్లో ఈ అమ్మాయి ఇంకా చక్కగా తయారైంది. నీలవేణిని మాలిని పక్కపక్కన చూస్తే మాలినే బాగుందనిపించింది. తర్వాత రెండోది ఇంత ప్రయత్నం చేసి తను ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఇంత ప్రయత్నం చేస్తుంటే అతనికి ఆమెకు ఎంత ప్రీతి ఉంది తనంటే, అంతేగా. దాంతో సర్దుకుని ఒప్పుకున్నాడు, నువ్వు నన్ను జయించావు, నువ్వు నన్ను గెలుచుకున్నట్టే, ఇప్పుడు ఇంత ప్రయత్నం చేసి ఆ ఉంగరం తన చేతికి వచ్చేలాగా చేసుకుంది, ఇప్పుడు వాళ్ళనైనా ఒప్పించుకుంది కదా. దాంతో రాజుగారికి దండం పెట్టి, మీరు చేసిన పెళ్ళిని నేను నిలబెట్టుకుంటాను, మాలిని నేను నిలుకుంటాను, నాతో పాటే ఉంటుంది, మేము ఇంకా భార్యాభర్తలుగా జీవిస్తామని రాజుకి అమ్మకి దండం పెట్టాడు. మాలిని ఏం చేసిందంటే తన అత్తగారు తనకి ఇస్తానన్న బంగారాన్ని అంతని ఈ నీలవేణికి ఇచ్చేసింది. ఎందుకంటే ఆమె వివాహం అవ్వాలి, వాళ్ళకి దగ్గర డబ్బులు లేవు కదా, మాట ఇచ్చింది కదా, అనంతమైన ధనం ఇస్తాను. ధనంతో వాళ్ళని కాశీ నగరానికి పంపించేసి ఈ మాలిని జయంతుడు కలిసి రాజుగారి సేవలో తరించడం కోసం మళ్ళీ విదేహ రాజ్యానికి వెళ్ళిపోయారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా సరదాగా తెలివిగల వాళ్ళ కథలు ఏమన్నా ఉంటే చెప్పండి అండి. తెలివిగల దొంగతనాల కథ చెప్తాం ఒకటి. ఓ ఊళ్ళోనట విపరీతంగా దొంగల భయం ఉండేది. ఎంత ఎక్కువగా ఉండేవాళ్ళు అంటే ఆ ఊళ్ళో జనాలంతా బిచ్చగాళ్ళు అయిపోయారు. వీళ్ళ దగ్గర ఏమున్నా దొంగలు పట్టుకుపోతారు. అయ్యో, ఎప్పటికప్పుడు వాళ్ళ మీద దాడి చేయడం, పట్టుకుపోవటం. ఆ ఊళ్ళో ఒక పేద ఆయన ఉండేవాడు, భార్యాభర్త, వాళ్ళకి ఆనందుడు అని ఒక కొడుకు. వాడు ఒంటి మీద చింకి చొక్కా తప్పిస్తే ఏమీ లేదు. వాడు ఆ కథలుగా వినేవాట, ఈ దొంగల కథలు, దొంగల సంగతులు. తనకి ఒంటి మీద చింకి చొక్కాగా తప్పిస్తే గతి లేకపోవడానికి కారణం దొంగలే అని వాడు తెలుసుకున్నాడు. వాడు ఎలాగైనా దొంగల్ని పట్టి పల్లార్చాలని ఉండేది వాడికి. వాళ్ళ అమ్మా నాన్న అనేవాళ్ళు, ఒరే నిన్ను చంపేస్తారా వాళ్ళు, దయాదాక్షిణ్యం ఉండవు, మన ఇంట్లో సేరుబియ్యం అంటే సేరుబియ్యము పట్టుకుపోయేవాడు, వాడికి ఏం దయాదాక్షిణ్యం, వీడి దగ్గర ఏం లేదని వదిలేసేవాళ్ళు కాదు వాళ్ళు,
వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా అంటే వాడికి ఇష్టం ఉండేది కాదు. ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర వాళ్ళ సంగతి చూసేయాలని ఉండేది. ఓ 15-16 సంవత్సరాలు వయసు వచ్చింది వాడికి. కానీ వాడికి ఆ దొంగల మీదే ఉండేది. మరి చిన్నతనం నుంచి విన్నాడు. అయితే ఒకనాడు వాళ్ళ అమ్మా నాన్న చెప్తున్నా వాడు వినకుండా దొంగల గుర్రాలు వెళ్ళాయని అనిపిస్తున్న ఒక దారి వెంబడబడి వెళ్ళటం మొదలుపెట్టాడు. చాలా గుర్రాలు వెళ్ళిన దారి కనపడుతోంది. ఇక అట్లా వెళ్ళగా ఒక అడవిలో ఒక పెద్ద భవంతి కనపడింది వాడికి. చిమ్మ చీకట్లో ఆ భవంతిలో దీపాలు ఉన్నట్టు తెలిసింది. వీడు ఆ భవంతి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి తలుపు కొట్టాడు. పెద్ద వాన వచ్చింది. చుట్టూతంతా వాన, ఎక్కడ నీడలేదు. ఆ భవంతిలోకి వెళ్ళటం తప్పిస్తే రెండో దారి లేని స్థితి కూడా వచ్చింది. తలుపు కొడితే ఒక ముసలి మామ తలుపు తీసింది. బాగా ముసలి మామ తీసి, ఎవర్రా నాయన నువ్వు, ఎందుకురా ఇక్కడికి వచ్చావు అని. చాలా పెద్ద వాన, ఎక్కడ నీడలేదు, ఏమైపోతాను అని లోపలికి వచ్చాను అన్నాడు. నీ పరిస్థితి ఇంకా అధ్వానం అవుతుందిరా ఇందులోకి వస్తే. ఈ భవంతి ఇదేమి మంచిది కాదు, దొంగలది ఇది. వాళ్ళు దొంగ వెధవలు, నన్ను ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇంట్లో పడేశారు, వాళ్ళకు వండి పెడుతున్నాను చచ్చినట్టు. పరమ పాపిష్టి వెధవలు వీళ్ళు, వెళ్ళిపో నువ్వు అనేసరికి వీడు ఒప్పుకోరు. ఆ పోయేదేదో లోపలే పోతాననుకో, నేను అదేదో లోపలే పోతా, ఈ వానలో పడిపోను నేను, నన్ను లోపలికి రానేయమన్నాడు. రానేయమంటే ఆవిడ లోపల రానిచ్చి ఒక గుప్పెడు అన్నం ఏదో ఉంటే వాళ్ళకి తెలియకుండా, మనుషులు రాకుండా చూసి వాడికి అన్నం పెట్టి పడుకోమని. దొంగలు ఇంకా రాల. అది ఆ దారి గుర్రాలు వెళ్ళే దారి అంతే. సరే కుర్రాడు ఏం చేశాడు, లోపల ధనపు రాసులు, ఎన్ని సామాన్లో. వాడు చూసి అనుకున్నాడు, మా ఊళ్ళో వాళ్ళ డబ్బులన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి అనిపించింది. ఆడు తిరిగి ఈడు తిరిగి ఇట్లా కుప్పలు తెప్పలుగా పోసేసున్న ధనపరాశుల మధ్యలో పడుకున్నాడు పోయి. అర్ధరాత్రి బాగా తెల్లవారుతూ ఉండగా 3 గంటలకో 3:30కో మరి దొంగలు మొత్తం ముఠా అంతా లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి ఈ ధనపరాశుల మధ్యలో ఓ పక్కగా పడుకుని ఉన్న కుర్రాన్ని చూసి వాడు తనుదని లేవదీశారు. వీడిని ఇప్పుడే చంపేద్దామా, చిత్రహింసలు పెట్టి రేపు పొద్దున్న చంపుదామా అని మాట్లాడుకుంటున్నారు. కుర్రాడు లేచి దండం పెట్టాడు. బాబు నన్ను రక్షించండి, చిన్నప్పటి నుంచి దొంగ వాళ్ళని కోరికండి నాకు, చిన్నప్పటి నుంచి ఉంది, అందుకని మీకోసం వెతుక్కుంటూ వచ్చా, నన్ను కూడా దొంగల ముఠాలో చేర్చుకోండి, మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తా అనేసరికి వచ్చింది వాళ్ళకి. సభాష్, బాగుందిరా, ఎవడైనా మా వృత్తి తీసుకుంటామంటే స్వాగతించము, అదే కదా, తప్పకుండా స్వాగతిస్తాం. అయితే మా లోపల మా గుంపులోకి తీసుకోవడానికి రూల్స్ ఉన్నాయి మాకు. ఏదైనా ఒక్క దొంగతనం అవతల వాడికి తెలియకుండా, నువ్వే దొంగతనం చేసావని వాడికి తెలియకుండా తెలివిగా దొంగతనం చేసుకొస్తే నిన్ను మాలో రాణిస్తాం. 2 దొంగతనాలు కనుక ఎవరికి తెలియకుండా, నరమానవుడికి అర్థం కాకుండా చేసావా, నువ్వు మాలో ఒకడు అయిపోతావు. 3 దొంగతనాలు చేస్తే నువ్వు మాకు నాయకుడు అవుతావు, నీ నాయకత్వాన్ని మేము ఒప్పుకుంటాం. మాలో ఇప్పుడున్న నాయకుడు అలాంటి వాడే, అంతకుముందు ఉన్న నాయకుడు కంటే తర్వాత వచ్చిన నాయకుడు ఇంకా గొప్ప షార్ప్. ఇలాగ నువ్వు మాకు ఇప్పుడు నాయకుడు అవుతావు అనేసరికి వీడు అలాగేనన్నాడు. అక్కడ బోల్డ్ అనే సామాన్లు ఉన్నాయి. ఎన్ని సామాన్లలో చెప్పుల జత ఒకటి కనపడింది. వీడేం చేశాడు, ఆ చెప్పుల్లోంచి ఒక్క చెప్పు తీసుకున్నాడు. దొంగతనం చేసుకుని వస్తానని చెప్పు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. దొంగలు కూడా చూద్దామనుకున్నారు. ఇప్పుడు వాడు వెళ్ళి చేసేదేం లేదు, ఈ ఊళ్ళో రాజభటులు లేరు, ఎవరు లేరు, అడవి చాలా దూరం ఊరికి. సరే వీడు దారి నడుచుకుంటూ వెళ్ళి ఒక చోట పాదరక్షను వదిలిపెట్టాడు. దాని వెనకాల ఒక చెట్టు వెనకాల దాని దగ్గర ఆ రోడ్డు మీద చెట్టు వెనకాల కూర్చుని ఉన్నాడు. ఆ దారిన ఒక రైతు నడుస్తూ కనపడ్డాడు. అతను ఒక ఎద్దుని సంతలో అమ్మడానికి వెళ్తున్నాడు. దానికి బైపాస్ ఈ రోడ్డు. ఈ సంతలో అమ్మడానికి బయలుదేరిన రైతు ఆ దారి మధ్యలో ఉన్న మెరుస్తున్న చక్కటి చెప్పును చూశాడు. అబ్బాయి ఎంత బాగుంది అని అటు ఇటు వెతికాడు, జోడు కనపడలే. అబ్బా జోడు లేదే, రెండో చెప్పు ఉంటే ఎంత బాగుండేది అని అనుకుని ఆ చెప్పు అక్కడే దిగబడిచి ఎద్దును తోలుకుని పోయాడు. ఒక చెప్పును ఏం చేసుకుంటారు ఎవరైనాను, బంగారం అయినా కూడా. బంగారం కాదు, మంచి చెప్పు. మంచి చెప్పు, బంగారం అని కాదు, అది మంచిది ఖరీదైన చెప్పు. వదిలేస్తే ఈ కుర్రాడు ఏం చేశాడు, ఆయన ముందుకెళ్ళంగానే చటుక్కుని వెళ్ళి ఆ పాదరక్ష ఆ చెప్పు చేత్తో పుచ్చుకుని
ఈ రెండో పక్క నుంచి చెట్ల మధ్య నుంచి పరిగెట్టుకుంటూ బాగా ముందుకెళ్ళిపోయి, అతనేమో ఎద్దుతో నడుస్తున్నవాడు, దబదబా నడవడగా. అవునుగా. ఎద్దు టిక్కు టిక్కు నిదానంగా నడుస్తుంది. దాన్ని తోలుకెళ్ళేవాడు దాని వెనకాల పడి వెళ్ళాలి, ముందు నడుచుకుపోవడానికి వీల్లేదు. అతను నిదానంగా నడుస్తున్నాడు. ఈ చెప్పును తీసుకెళ్ళి ముందు అక్కడెక్కడో పెట్టాడు. ఓహో. పెట్టేసరికల్లా ఈ ఎద్దును తోలుకెళ్తున్న రైతు గారు అలా వెళ్ళి ముందుకెళ్ళాక ఆయన చెప్పు కనపడుతుంది. ఇందాక చూసింది కుడికాలు చెప్పో ఎడంకాలు చెప్పో సాధారణంగా ఎవరికైనా గుర్తుంటుందా? ఉండదు కదా. ఉండదు. అప్పుడు చూసుకున్నాడు, అర్రే చెప్పుందే, అది చేత్తో పుచ్చుకొచ్చాను కాను, సరిపోయి. ఒకవేళ ఎవరో బండి మీద వెళ్తుంటే బండిలోంచి జారిపడ్డాయి, అది అక్కడ పడింది ఇది ఇక్కడ పడింది అని చెప్పి ఈ ఎద్దుని అక్కడ ఉన్న చెట్టుకేసి కట్టేసి ఆ చెప్పు చేత్తో పుచ్చుకొని వెనక్కి నడిచి వెళ్ళాడు జోడు తెచ్చుకోవటానికి. ఎప్పుడైతే ఈయన వెనక్కి మరలి మొదటి చెప్పు ఉన్న దగ్గరికి వెళ్ళాడో కుర్రాడు ఎద్దును తాడు విప్పేసాడు, తీసుకుపోయాడు దొంగల దగ్గరికి. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఊరిని నీ తెలివి భలే చేసావురా, చాలా బాగా చేసావు అని ఆశ్చర్యపోయారు. ఒక దొంగతనం చేసావు, నువ్వు ఇప్పుడు మాతో ఉండొచ్చు. రెండో దొంగతనం చేసి ప్రూవ్ చేసుకోమన్నారు. ఓ. మనవాడు ఏం చేశాడు, ఆ దారిలో వచ్చాడు. ఈ ఎద్దుని పోగొట్టు రైతు చెప్పు కోసం చూసుకున్నాడు, ముందుకెళ్ళి వెనకెళ్ళి చేసేసరికల్లా ఉన్నది ఒకటే చెప్పని, ఎద్దు కాస్త మిస్ అయిందని తెలిసిపోయింది. ఆ ఎద్దుని ఎవరైనా విప్పుకుపోయారో ఇంకోటి ఏమైందో తెలియలే. ఏం చేస్తాడు, నడిచి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. ఈ ఎద్దునే దొంగల దగ్గర దింపిన కుర్రాడు, అది పెద్ద దారి, పరిగెత్తుకుంటూ ఆ రిటర్న్ దారి ఉంది కదా, ఆ దారిలోకి బాగా ముందుకెళ్ళి ఒక పగ్గాన్ని అంటే తాడుని తీసుకెళ్ళి ఊపిరి బిగబట్టి చెట్టుకు వేళ్లాడేసి మెడకు తగిలించుకుని ఇట్లా శవంలాగా ఉన్నాడు. ఈ నడిచి వెళ్తున్న రైతు పైకి చూసి, అయ్యో ఎవడో చచ్చిపోయాడే, ఆత్మహత్య చేసుకున్నాడా, ఎవడైనా వీడిని చంపి అక్కడ తగిలిచ్చారు. చూస్తే ఆ చెట్టు ఎత్తు చెట్టు, ఎవరో తగిలిచ్చారు వీడిని. ఆ దొంగలు వింటారు, ఎవరైనా వింటారు, దొంగ చచ్చిన వాళ్ళని ఎవరైనా సరే ఇట్లా వేళ్లాడేస్తే ఈ ఊళ్ళో దొంగలు పోతారు, నా ఎద్దును దొంగిలిచ్చేసాడు ఎవడో చచ్చిన వాడని తిట్టుకుంటూ పోయాడు. ఎప్పుడైతే అతను చెట్టును దాటి వెళ్ళిపోయాడో కుర్రాడు చెట్టు దిగేసి ఆ పగ్గం పుచ్చుకుని ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఈయన రెండో ఎద్దును పుచ్చుకెళ్తున్నాడు. ఇప్పుడు ఒక ఎద్దు పోయింది, రెండో ఎద్దును పట్టుకెళ్తున్నాడు. ఎద్దును పుచ్చుకుని నడిచి వెళ్తుంటే ఏం చేశాడు, ముందుకెళ్ళి మళ్ళీ ఇంకో చెట్టుకు వేళ్లాడడం మొదలుపెట్టాడు. ఈయన చూసి ఆశ్చర్యపోయాడు, ఇంకోటి చచ్చిపోయాడే, ఏమిటి ఇంతమంది చచ్చిపోతున్నారు ఆశ్చర్యంగా అనుకుని ఆ చెట్టును దాటి వెళ్ళిపోయాడు. ఈ కుర్రాడు మళ్ళీ ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు ఇంకో చెట్టుకు వేళ్లాడాడు. ఈ మూడో చెట్టుని దాటుతున్న రైతు ఆ ఎద్దును పుచ్చుకుని ఉన్నవాడు పైకి చూసి, అయ్యి బాబోయ్, అవును ఇదేమిటి, మొదట చూసినవాడు రెండోవాడు మూడోవాడు ఒకేలా కనపడుతున్నారు, మొదటి వాళ్ళు ఉన్నారో లేదో చూద్దామనిపించింది ఆయనకి. అయ్యో. ఈ ఎద్దుని ఇక్కడ కట్టి వెనక్కి నడిచి వెళ్ళాడు. ఎప్పుడైతే రైతు వెనక్కి నడిచాడో వీడు చెట్టు దిగేసి ఈ రెండో ఎద్దును కూడా చెత్త పుచ్చుకెళ్ళిపోయాడు. రెండో దొంగతనం అయిపోయింది. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, ఊరిని ఎంత తెలివిగలవాడివిరా నాయన, సరే ముచ్చటగా మూడో దొంగతనం చేయి, నిన్ను మేము నాయకుడిని చేస్తాం, నాయకుడిని చేసుకుంటాం అని చెప్పేసరికి ఇతను ఏం చేస్తే సరేనన్నాడు. రెండో ఎద్దును కూడా ఇక్కడ కట్టేశాడు. పాపం ఈ రైతుకి 2 ఎడ్లు పోయినాయి. అతను ఎద్దు అమ్మితే కానీ అతని ఖర్చులు వెళ్ళవు. నిజానికి వ్యవసాయానికి 2 ఎడ్లు చాలు, మూడో ఎద్దు స్పేర్గా పెట్టుకుంటే 2 పోయి 1 మిగిలింది. ఈ ఒకదాంతో ఏం చేస్తాడు, ఏదైనా ఒకదానికి బాగోపోతే దాన్ని కట్టేసి దీన్ని తీసుకుపోయేవాడు. ఇప్పుడు 2 పోయినాయి, ఇప్పుడు అమ్మక తప్పదు. మూడో ఎద్దుని తీసుకుని బయలుదేరాడు. అలా నడుస్తుంటే చెట్ల చాటు నుంచి ఎద్దు రంకె వినపడింది. కణేల్మని వేస్తాయి, రంకెలు వేస్తాయి ఎడ్లు, ఒక తమాషా అంబాలాగా ఉండదు, ఒక తమాషా రంకె. ఎప్పుడైతే ఈ ఎద్దు రంకె వినపడిందో, అయ్య బాబోయ్ నా ఎద్దే ఇది గుర్తుపట్టాడు. నా ఎద్దులాగానే ఉంది, ఇక్కడ ఎక్కడైనా ఎవడైనా కట్టేసి ఉంటాడు, ముందు దాన్ని విడిపించేసుకుంటే సరిపోతుందని ఈ మూడో ఎద్దుని చెట్టుకు పగం తగిలిచ్చి ఆయన చెట్ల చాటుకు వెళ్ళాడు. ఈయన అక్కడ ఎవరు అరిచారు, వీడే మనవాడే ఆనందుడు. కాబుక్కని వచ్చి ఈ మూడో ఎద్దును కూడా విప్పిపోయాడు. వరుస పెట్టి 3. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే అక్కడ ఎద్దు లేదు, ఇక్కడ ఎద్దు లేదు. దొంగలు ఆశ్చర్యపోయారు, వీడి దుంపదేగా, వీడు మామూలు వాడిగా లేడే, ఇంత తెలివే, ఒకే రైతు దగ్గర 3 ఎడ్లు కొట్టేశాడే 3 రోజుల్లో, వీడు మామూలు వాడు కాదు, వీడిని నాయకుడిని చేసుకున్నారు. నువ్వే మా నాయకుడివి,
ఫలానా నగరంలో దగ్గర సమీప అడవులు దాటాక నగరంలో ఒక చోట మనం దోపిడీ చేయాలనుకుంటున్నావు, నువ్వు ప్లాన్ చేయమన్నారు. ఓహో, నాయకుడు కదా, నువ్వే నాయకత్వం వహించమన్నారు. మనవాడు ఏం చేశాడు, చక్కగా ఊళ్ళోకి వెళ్ళి నాను పాను చూసొస్తానని వీళ్ళకి చెప్పి రాజభటుల దగ్గరికి వెళ్ళి, బాబు నేను ఫలానా పల్లెటూరు వాడిని, మరి నేను ఒక దొంగల ముఠాలో చేరాను, వాళ్ళు ఈ రాత్రి ఇక్కడికి వస్తున్నారు, 40 మంది ఒకేసారి వచ్చి పడతాం, మీరు జాగ్రత్తగా పన్నికగా నుంచోండి, 40 మందిని లేపేసేయండి. నేను వాళ్ళలో కొత్తగా చేరా, ఫలానా ఊరు, నా వీడు గ్రామ పంచాయతీ అన్ని చెప్తున్నాడు, ఆ ఊరు ఈ ఊరు ఇది అనేసరికల్లా మరి అవన్నీ వాళ్ళకి ఉంటాయి కదా, ప్రతి ఊళ్ళో ఎంతమంది ఉన్నారు, ఎవరి కొడుకు ఎవరు ఉంటాయి లెక్కలు. ఇప్పుడు మన ఆధార్ కార్డులుగా పాతకాలను రాసుకునేవాళ్ళు, వాళ్ళు అవన్నీ లెక్క చూసుకుని, అవును వీడు ఆనందుడు ఫలానా వాడి శుభరాజు కొడుకు అని చూసుకుని, సరేరా నాయన అని చెప్పారు. వీడేం చేశాడు, రాత్రి 12 అయ్యేసరికల్లా దొంగలందరినీ మనం ఫలానా ఇంట్లో దొంగతనం చేయాలి, అక్కడికి వెళ్ళిపోదాం పదండి అని 40 మందిని 40 గుర్రాల మీద తీసుకెళ్లి రాజుగారి దేవుడిలో ప్రవేశపెట్టాడు. ఓహో, లోపలికి వెళ్ళేసరికి 4 పక్కల నుంచి రాజభట్లు మూసేశారు వాళ్ళని. వాడు తెలివి చూడు, పట్టేశారు. ఎప్పుడైతే వీడు కొమ్ము బూరా ఊదాడు, బూరా ఊతానని చెప్పాడు, 40 మంది లోపలికి వెళ్ళగానే బూరా ఊదేశాడు. ఆ చుట్టుపక్కలంతా కాపలా కాస్తున్న సైనికులు వాడి మీద పడిపోయి పట్టేశారు. పట్టేసి వీడిని వదిలిపెట్టేశారు. వీడు తెలివిగా ఏ భవనంలో దొంగల డబ్బులు ఉన్నాయో అది పేరు మాత్రం చెప్పలే. చూడండి, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ దొంగల భవనంలో ఉన్న ముసలి బామ్మని విడిపించి ఆ 3 ఎడ్లని ఆ రైతుకు అప్పచెప్పి, చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవరెవరు ఎంతంత ధనం పోగొట్టుకున్నారో తమ గ్రామ పంచాయతీలో మొత్తం లిస్టు తయారు చేసి, లిస్టు ప్రకారం ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసాడు, డిస్ట్రిబ్యూట్ చేసేసాడు డబ్బు. రాజుగారు 40 మంది దొంగల్ని పట్టించినందుకు ఆయన ఒక పెద్ద బహుమతి 300-400 వరహాలు ప్రకటిస్తే ఆ డబ్బు పుచ్చుకుని దొంగలు ఖాళీ చేసిన భవనంలో అమ్మా నాన్నని పెట్టుకుని హాయిగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, తెలివైన కథ కదా, తెలివైన కథ. రమ్మగారు ఏదైనా మంచి కథ చెప్తారా? చందమామ కథ చెప్తాం. ఓకే, మాటకారి యోధుడు. బాగుంది కదా. ఏదైనా కార్యసాధకులకి తెలివితేటలు ఉండాలి జయ. ఏదో రకంగా చేసేయటం కాకుండా తెలివిగా చేస్తే ఇంకాస్త బాగుంటుంది. తెలివిగా చేయటం, తెలివిగా మాట్లాడటం అవన్నీ చాలా కావాలి. నిజమండి కదా. ఈ రోజుల్లో అసలు చాలా, అంటే ప్రతి ఒక్క దాంట్లో తెలివితేటలు చూడాల్సిన పరిస్థితి. ఎవరికైనా తెలివి ఉంటేనే ఆ సక్సెస్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది, స్మార్ట్గా అవుతుంది. అదే పైగా మాటకాడతానం ఉంటే మరీ బాగుంటుంది. చెప్పనక్కర్లేదు, మనం నేర్చుకోవాలి. ఎవరు ఆడియన్స్ కింద కామెంట్ పెడతారు, రమగారు మీరు నువ్వు జయ మాటలు నేర్చుకోవాలి జయ, మనం కూడా నేర్చుకోవాలా అని క్వశ్చన్ మార్క్స్ పెడతారు చూడండి. పూర్వమట రోమ్ నగరంలో ఓ రాజుగారు అద్భుతమైన వాడు ఉండేవాడు. ఆయనకి పరమాద్భుత సౌందర్యవతి అయిన ఒక కూతురు ఉండేది. రాజుగారు అందరు అమ్మాయిలు బాగుంటారు, అదేమిటో. అందులో మీ స్టోరీలో మరీ ఉంటారు అమ్మగారు. అయితే ఆ ఊళ్ళో ఒక యోధుడు ఉండేవాడు, భలే పరాక్రమశాలి. అయితే ఆ యోధుడు ఎప్పుడో ఒక్కసారి చూసి యువరాణి ప్రేమలో పడ్డాడు. అవుతుందో అవుదో, ఆవిడ మన సొంతం కాపోవచ్చు, కానీ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేయాలని ఉంది. సరే వీడు ఏమనుకున్నట్ట, దేశాంతరం వెళ్ళి సంపాదించుకురావాలనుకున్నాడు. ఈ యోధులు వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద పదవుల్లోకి ఉంటూ ఉండటం అవన్నీ ఆ కాలంలో జరిగేవట. మన కథల్లో కొన్ని చూస్తాం మనం అట్లా. వాడు ఎక్కడికో వెళ్తాడు, అక్కడ పెద్ద పేరు తెచ్చుకుని బాగా సంపాదించుకుని సొంత ఊరు వస్తాడు. అదే పేరు అదే ప్రతిష్ట సొంత ఊళ్ళో ఎందుకు వాడికి రాలేదో మనకు ఎప్పటికీ అర్థం కాదు. మనం ఇప్పుడు అమెరికా వెళ్ళటం లాగా. బాగా చెప్పారు. సేమ్ అప్పుడు కూడా ఉండేవి. ఈ రోమ్లో ఉన్న యోధుడు వేరే దేశం వెళ్దాం అనుకున్నాడు. అతను పెట్టుకున్న టైం లైన్ 7 years, టైం బౌండ్ 7 years. సరే ఒకనాడు బాగా ప్రయత్నం చేసి యువరాణిని ఒంటరిగా పుచ్చుకుని ఏం చెప్పాడంటే, నేను ఎప్పటి నుంచో మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరంటే నాకు పంచప్రాణాలు, చాలా ఇష్టం నాకు. భగవంతుడు అనుకూలిస్తే మిమ్మల్ని సొంతం చేసుకోవాలని కూడా ఉంది. కానీ నేను దేశాంతరం వెళ్తున్నాను, ఎప్పటికి తిరిగి వస్తానో తెలియదు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నాది ఎట్లా ఉంటుందో మీది ఎట్లా ఉంటుందో, కానీ నా మనసులో జనించిన ఈ ప్రేమని తెలియజేయాలనుకున్నాను నేను అన్నాడు. అయితే యువరాణి ఒక నిమిషం ఆలోచించింది, దీర్ఘంగా అటు ఇటు చూసింది, ఒక నిట్టూర్పు విడిచింది. ఇంత మాట చెప్పావు కనుక నేను కూడా ఒక మాట చెప్తా, నువ్వన్నా నాకు చాలా ఇష్టం. అబ్బో, కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, నేనేం చేయను అంతే. అంటే యోధుడు అన్నాడు, సరే నేనంటే నీకు ఇష్టమే కదా,
7 సంవత్సరాల్లో నేను తిరిగి వస్తా. 7 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజు నేను వస్తా. అప్పటిదాకా నా కోసం వేచి ఉండు. ఒకవేళ నేను రాకపోతే ఆ మరుసటి రోజు నీ దారి నువ్వు చూసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజుకి తిరిగి వస్తా. నేను జీవించి ఉంటే తిరిగి వచ్చినట్టు. అంతే. 7 ఏళ్ళు. 7 ఏళ్ళు చెప్పాడు. ఆ యువరాణికి అప్పటికే 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నాయి. యోధుడు మర్నాడు తెల్లవారే తట్టపుట్ట సర్దుకుని యువరాణి ఇక నాదే అని వెళ్ళిపోయాడు. నేను నీదాన్నే అని ఈవిడ స్థిమితంగా ఉంది. ఈ యోధుడు వెళ్ళిపోయిన కొద్ది రోజులకి హంగేరియన్ రాజుగారు ఈ రాజుగారికి రోమ్ రాజుగారికి ఉత్తరం రాశారు. మీకు ఫలానా ఒక సౌందర్యవతి అయిన కుమార్తె ఉందని నాకు తెలియొచ్చింది, ఫోటో కూడా చూసాము, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోదలుచుకున్నా, మీ ఊరు వస్తున్నాను, కాచుకోండి వచ్చి అన్నాడు. ఈయన ఆశ్చర్యపోయాడు. తర్వాత సంతోషించాడు. హంగేరియన్ రాజు, ఒక రాజు స్వయంగా మీ పిల్లని పెళ్లి చేసుకుంటానంటే ఇక్కడ రాజకుమార్తె అక్కడ ఏమవుతుంది, మహారాణి అవుతుంది. ఆయన సంతోషంగా చంకలు గుద్దుకుని ఆనందంతో కూతురు దగ్గరకు వచ్చాడు. అమ్మాయి, హంగేరియన్ రాజుగారుట నేను పెళ్లి చేసుకుంటాట, మరి ఏం చేద్దాము అన్నాడు. మరి బాగా ఆలోచించి, నాన్న 7 సంవత్సరాల సమయం, 7 ఏళ్ళ వరకు నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు చెప్పింది. చెప్పింది. 7 ఏళ్ల తర్వాత ఆయన ఏ రోజు వచ్చినా నేను పెళ్లి చేసేసుకుంటా, 7 ఏళ్ళు నా టైం అనేసరికి అప్పట్లో లేట్ మ్యారేజ్లు సహజమేట. వాళ్ళకేమంత 27 వచ్చింది 31 వచ్చింది లెక్కేం లేదు. సీనియర్ సిటిజన్లు కూడా పెళ్ళిళ్ళు చేసుకునే రోజులు అవి. సరే రాజుగారు ఉత్తరం రాశారు హంగేరియన్ రాజుగారికి. మా అమ్మాయి ఏదో వ్రతం పట్టిందండి, 7 సంవత్సరాలు కావాలంది, ఈ లోపల ఏమిటో చదువుకుంటానంటోంది, మరి వివాహం అది అయ్యి మహారాణి అది అయిపోయాక అవంతా కుదరవు కాబట్టి ఈ 7 సంవత్సరాలు మీరు మాకు సమయం ఇవ్వవలసింది, 7 సంవత్సరాల తర్వాత మీరు వస్తే మాకు ఎటువంటి అభ్యంతరము లేదండి అని. రాజుగారు కూడా సరేననుకున్నాడు. ఈ లోపల అయినా 1-2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడేమో. ఈ ఫలానా రోము సౌందర్యవతి అయిన యువరాణి వివాహం మాత్రం 7 ఏళ్ల తర్వాత నాతో జరుగుతుందని ఫిక్స్ అయ్యాడు. 7 ఏళ్ళు గడిచాయి. హంగేరియన్ రాజుగారు రోమ్ యువరాణిని పెళ్లి చేసుకోవడానికి గుర్రం వేసుకుని ఒంటరిగా బయలుదేరాడు. తనే వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాడు. ఇవి వెళ్తూ ఉంటే దారిలో ఈయనకు ఒక యోధుడైన ఒక యువకుడు తగిలాడు. మరి దారిలో ఎప్పుడు తోడు ఉండాలి చూడు, ఒకళ్ళే వెళ్ళకూడదు. ఈ యోధుడు రాజుగారు చేరుకో గుర్రం మీద వెళ్తున్నారు, మీరు ఎటువైపు వెళ్తున్నారంటే రోము అని చెప్పుకున్నారు. అన్ని దారులు రోమ్ వైపే దారి తీస్తాయని నవ్వుకున్నారు. సరే కలిసి వెళ్దాం, కబుర్లు చెప్పుకోవచ్చు, కలిసి వెళ్ళచ్చు, ఏమిటో చేయొచ్చు అని సరేననుకున్నారు. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. వెళ్తుంటే ఏమైంది, ఈ అబ్బాయి దిగలేదు కానీ ఒక ఇది వచ్చింది, ఒక చెరువు లాంటిది వచ్చింది. రాజుగారి గుర్రం గబుక్కని దిగేసింది. దిగేసరికి లోతు తెలియక దబిక్కని ముందు పడింది. రాజుగారి బట్టలన్నీ తడిసిపోయినాయి. ఆ లోతు తెలియలే, దిగింది లోతు తెలియలా. ఇటు యువతలే నుంచున్నాడు యోధుడు. ఇతను ఏమన్నాడు, ప్రభు మీరు ఒక వంతెన తెచ్చుకుని ఉండాల్సిందండి మీతోటి అన్నాడు. అనేసరికి వంతెన ఎట్టా తెస్తారు? ఆయన నవ్వొచ్చింది. ఏమిటో నీ తెలివితేటలు, భలేవాడివి, ఆ వంతెన ఎవరైనా తేగలరా? ఇంత చెరువుని దాటే వంతెన ఎవడు వెంట పెట్టుకు రాగలడు? అదే కదా. భలేవాడిపోయి నువ్వు, ఏమిటో నువ్వు ఏవో తెలియగలవాడు అనుకున్నాను, నీకేం తెలివితేటలు ఉన్నట్లేవే బొత్తిగా అన్నాడు. ఇద్దరు కాస్త ఒక గుర్రం దిగాక దాని లోతు అర్థమైందిగా, వెనకాల వాడు నిదానంగా దిగి గుర్రాన్ని ముందుకు తీసుకుపోయాడు. పెద్ద వాన వచ్చింది. రాజుగారు శుభ్రంగా తడిసిపోయాడు. తడిసిపోతే యోధుడు అన్నాడు, మహాప్రభు మీరు మీ ఇంటిని వెంట తెచ్చుకుని ఉండాల్సిందండి, ఇల్లు ఉంటే తడిసేవారు కాదు మీరు అనేసరికి రాజు అన్నాడు, మా ఇల్లు ఏమిటి చిన్న ఇల్లు, గుడిసె అనుకున్నావేమిటో, నేను రాజుని, చాలా పెద్ద భవంతి కోట మాది, దాన్ని ఎట్టా వెంట పెట్టుకొస్తాం, నువ్వు మరీ విడ్డూరంగా ఉన్నావు, ఉన్నా కొందుకి నీ తెలివితేటలు తక్కువగా కనపడుతున్నాయే నాకు, భలేవాడిపోయి అన్నాడు. అయ్యింది. ఇంకా ముందుకు నడిచాడు. బాగా కొన్ని గంటలు అయ్యేసరికి ఆకలేయటం మొదలుపెట్టింది. ఏమిటో ఆకలేస్తున్నట్టుంది అన్నాడు. మహాప్రభు నా దగ్గర భోజనం ఉంది, నాతో భోంచేస్తారా మీరు అని అడిగాడు యోధుడు. అదే అలాగే, నాకేం అభ్యంతరం లేదు, మార్గమధ్యంలో ఎవరితోటైనా తినచ్చు, భోజనం చేద్దాం అన్నాడు. ఆ అబ్బాయి ఏదో ఇంత ఫుడ్ పుచ్చుకొచ్చాడు ఆ కుర్రాడు. ఈయన అతను పంచుకుని తిన్నారు. అన్నం తింటుంటే, తిండి తింటుండగా వాళ్ళు ఏవో రొట్టెలో గిట్లో తింటారు ఆ దేశంలో. ఇతను ఏమన్నాడు, మీ అమ్మా నాన్నని తెచ్చుకోవాల్సిందండి మీరు, అమ్మా నాన్న లేకుండా వస్తే ప్రయాణంలో కష్టం అన్నాడు. అనేసరికి రాజుగారు ఆశ్చర్యపోయి, మా నాన్న ఏనాడో పోయాడు, మా అమ్మ కడు వృద్ధురాలు, ఆవిడ భవంతిలోనే అటు ఇటు నడిచేది లేదు, వాళ్ళని వెంటేసుకుని పెళ్ళికెళ్తూ పెళ్ళిని సంకట పెట్టుకెళ్ళినట్టు పెద్దవాళ్ళని వెంటేసుకుని ఎట్టా వెళ్తానో, ప్రయాణంలో అమ్మా నాన్న ఎందుకు, నువ్వు భలేవాడివి అన్నాడు.
నువ్వు అసలు మూర్ఖుడుగా కనపడుతున్నావు, నువ్వు తెలివిగా లేవు, నీ మాటలు ఏవి నువ్వు తెలివి తక్కువ వాడివిగా ఉన్నావు, ఎట్ట బతుకుతావో ఏమిటో నోయి నువ్వు అంటే ఇతను ఏమన్నాడు, దాందే వదిలేండి, ఎవడి తెలివి వాడిది, ఎవరి రకం వాళ్ళది కదా, మీ తెలివి మీదే, నా తెలివి నాది. రోమ్ దాకా వచ్చారు, మహానగరంలోకి ప్రవేశిస్తుంటే ఈ అబ్బాయి చెప్పాడు, బాబు ఇక్కడి నుంచి మన దారులు చేలుతాయండి, మీ దారిని మీరు వెళ్ళండి, నేను 7 ఏళ్ల క్రితం వాలేసి వచ్చాను, దాని పరిస్థితి ఎట్లా ఉందో చూసుకోవాలండి, బతుకుంటే మళ్ళీ కలుసుకుందాం అని రాజుగారికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి దారిని అబ్బాయి పోయాడు. మన రాజుగారి హంగేరియన్ రాజుగారు రోమ్ రాజుగారి ఇంటికి చేరారు. భవంతి బయటికి వెళ్ళంగానే ఈయన గుర్రం చూసి వాళ్ళు గుర్తుపట్టారు. ముందే ఉత్తరం రాసి ఉంటాడు నేను వస్తున్నానని. మంది మార్బలం అందరు ఎదురొచ్చి ఆయన లోపల తీసుకెళ్లారు. సరే భోజన భాజనాదులు చేయిస్తున్నారు. యువరాణి అనుకుంటోందనమాట, 7 ఏళ్ళు అయింది, హంగేరియన్ రాజుగారు వస్తానని ఉత్తరం రాశాడు, యోధుడు వస్తాడు రాడు, నేను ఇంకా రాజుగారిని పెళ్లి చేసుకోవాల్సిందేనేమో అని అనుకుంటాను. ఇంతలో ఏమైంది, పెద్ద రాజుగారు కొత్తగా పెళ్లి కొడుకు రాజుగారు తిండి తింటున్నారు, భోజనాలు చేస్తున్నారు. ఆయన చెప్పాడు, మీరు ఒంటరిగా వచ్చారా, ఎలా వచ్చారు, ఎవరు వచ్చారు మీతోటి, బాగా తోలుకొని రాగలిగారా, ఒంటరి స్వారీ విసుగుపుట్టలేదా, కుశల ప్రశ్నలు వేస్తారు చూడు. అవును, కుశల ప్రశ్నలు వేస్తే దారి మధ్యలో ఒక కుర్రాడు తగిలాడండి. వాడే వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ, వాడు తమాషాగా మాట్లాడతాడు, గుర్రం అది బాగా తోలాడు అనుకోండి, మంచి పెద్ద భారీకాయుడు, కత్తి తిప్పడం వచ్చిన వాడేను, కానీ వాడి తెలివి తక్కువ వాడండి, వాడేంటో విచిత్రంగా మాట్లాడాడు. మరి పెద్ద వాన వచ్చింది, మీ ఇంటిని తెచ్చుకోవాల్సిందండి అన్నాడు. ఇంటిని తెస్తారండి ఎవరైనా అన్నాడు. అనగానే ఈయనకి డౌట్ వచ్చింది. మరి అంటే వాన వస్తే ఏమైందండి అన్నాడు. నేను తడిసిపోయాను అన్నాడు ఈయన. కుర్రాడు అన్నాడు. వాడు సంచిలోంచి ఒక దుప్పటి తీసి కప్పుకున్నాడండి అని చెప్పాడు రాజు. కుర్రాడని మా రాజుగారు అడిగితే చెప్తున్నాడు అనమాట. అంటే వాడు దుప్పటి తీసి కప్పుకున్నాడు. ఇతను అన్నాడు, ఇల్లు అంటే అదేనండి, తలదాచుకునే స్థలం. వాడు ఆ దుప్పట్లో తను తలదాచుకుని తల ఒళ్ళు తడవకుండా చూసుకున్నాడు. అదేం తెలివి తక్కువ మాట కాదండి. ఇల్లు మీతో తెచ్చుకోవాల్సిందే అంటే ఇంట్లో ఉండే వస్తువు ఏదైనా ఒకటి నీతో తెచ్చుకోవాలి. అది దుప్పటి కావచ్చు, ఏదైనా కప్పుకునేందుకు గోరుపట్ట కావచ్చు. వాడు తెచ్చుకున్నాడు చూడండి, అందుకని వాడు ఆ మాట అన్నాడు. అక్కడి నుంచి ఏమోనండి, అది తెలివిగా ఉందంటారా ఆ మాట అని మేమిద్దరం నదిలో దిగామండి. నేను లోతు తెలియలేదు, నాకు ఆ గుర్రం ముందుకు పడినంత పని అయింది, కాస్తుంటే నువ్వు ఎటో పడేవాడిని నేను. అప్పుడు కూడా వాడు అట్టాగే అన్నాడు, వంతెన వెంట పెట్టుకు రావాల్సిందండి అంటే నిత్యం తెచ్చుకోవాలి వంతెనే అక్కడ అనేసరికి వంతెనేటా తెస్తామని నేనన్నానండి. అంటే కరెక్టేనండి వాడు అన్నది, ఎందుకంటే వంతెన అంటే ఏమిటి, నీటిని సులువుగా దాటే మార్గం జనరల్గా అర్థమయ్యేది. వీడి పాయింట్ ఏమిటి, మీరు ఒక మహారాజు, ఒక నది దాటడానికి నది లోతెంతో తెలుసుకోవాలంటే ఒక సైనికుల్లో 2 సైనికుల్లో దింపి తెలుసుకుంటారు జనరల్గా ఎవరైనా. మీరు ఎవరినైనా సహాయం తెచ్చుకుని ఉండాల్సిందని వాడి ఉద్దేశం అయి ఉంటుంది. వాడి ఉద్దేశం అది అయి ఉండొచ్చు, తెలివి తక్కువ మాట కాదు అన్నాడు. ఇంకా ముందుకు వచ్చాక మేమిద్దరం కలిసి భోజనం చేసామండి, వాడే పెట్టాడు అనుకోండి తిండి, మీ అమ్మ నాన్నని తెచ్చుకోవాల్సింది అన్నాడు. మా నాన్న ఎక్కడన్నాడు, మా అమ్మ ఎంత వృద్ధురాలు, అమ్మా నాన్నని తెచ్చుకుంటామా ప్రయాణంలో, వాడు మూర్ఖుడేనండి మీరు ఒప్పుకోవట్లేదు కానీ అన్నాడు. వాడు మూర్ఖుడు కాదండి, మీరు తిండి ఎవరిది తిన్నారంటే వాడే పెట్టాడు. వాడి ఉద్దేశం అన్నపానీయాలు అమ్మా నాన్న అంటే. మీరేం చేశారు, ఇంత దూరం ప్రయాణం చేస్తూ ఏం తెచ్చుకోవాలా తిండి, ఆ మార్గ మధ్యలో తినడానికి తిండి తెచ్చుకోదు. ఓహో, వాడు తెచ్చుకున్నాడు. అమ్మా నాన్న అంటే ఏమిటి, మన తిండి తిప్పలు అమ్మా నాన్ననే చూస్తారు. వాళ్ళని మనతో తెచ్చుకోవడం అంటే తిండి తిప్పలు తెచ్చుకోవటం అని, అన్నపానీయాలు వాడు తెచ్చాడు మీరు రాలేదు అనేసరికల్లా రాజుగారికి నిజమేనేమో అనిపిస్తోంది, కానీ వాడు మరీ విచిత్రంగా మాట్లాడతాడండి. 7 ఏళ్ల క్రితం వలేసి వచ్చాను, దాని సంగతి చూసుకోవాలని నన్ను వెళ్ళిపోయాడు నా దగ్గర నుంచి అన్న. ఆ అబ్బాయి ఏడి మీతో ఎందుకు రాలేదు అని అడిగితే ఆయన ఈ మాట చెప్పాడు. చెప్పగానే రాజుకు స్ట్రైక్ అయిపోయింది. ఓహో వీడు వాడేనని, ఉండండి మీరు ఇక్కడే, నేను ఇప్పుడే చూసేస్తాను. ఆయన పరిగెత్తుకుంటూ అంతఃపురంలోకి పరిగెత్తాడు. యువరాణి ఏది, మాటకారి కుర్రాడు రాజుతో ప్రయాణం చేస్తూ తన ఐడియా మొత్తం ఆయనకి చెప్పి నేను ఈ పని చేస్తానని పెద్దరాజు గారికి తెలియజేసాడు. వెళ్ళంగానే యువరాణి లేదు, యోధుడు వచ్చాడు, ఆ అమ్మాయిని వెంట పెట్టుకుపోయాడు. రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఆ రోజుల్లో చాలా సహజమైన క్రియగా జరిగేది. వెళ్ళిపోయాడు. పెద్దరాజుగారు కాళ్ళు ఇడ్చుకుంటూ హంగేరియన్ రాజుగారి దగ్గరకు వచ్చారు. ఏమంటే మనం పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం అని అడిగాడు హంగేరియన్ రాజుగారు. అడిగేసరికల్లా రోమ్ రాజుగారు చెప్పాడు, ఇంకేం పెళ్ళండి,
వలేసాను అన్నాడు కదా, ఆ వలలో చిక్కిన చేపను వాడు పట్టుకుపోయాడు. మీరు మా ఆతిథ్యం తీసుకుని మీరు కూడా మీ ఇంటికి వెళ్ళిపోండి. ఓకే. మా అమ్మాయిని 7 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వాడేనండి, వాడే మీతో తెలివిగా మాట్లాడాడు. రాజు అనుకున్నాడు వాడు చాలా తెలివైన వాడు. అంతే. అంతే, ఇంకా కథ కంచికి మనం ఇంటికి. మాటల మరాఠీ. మాటకారి యోధుడు. మాటగారి యోధుడు. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.